మీడియేషన్ సెంటర్స్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా మేడం చాలా మంది, చాలా ఎందుకంటే చాలా అవసరం చాలా ఉంది. తక్కువగా తెలుస్తుంది అసలు చాలా లోక్ మందికి. అదాలత్లో గనుక ఒకసారి మీకు అవార్డ్ పాస్ చేస్తే ఉమ్, దాని మీద ఇంకా అప్పీల్ ఉండదు. ఓకే. అక్కడతో ఆ లిటిగేషన్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది అది. అలాగే మెయింటెనెన్స్ కేసు అనుకుందాం. మెయింటెనెన్స్ అంటే ఎప్పుడైనా వేసుకుంటారు, లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉంటారు, దానికంటూ ఎండ్ అంటూ ఉండదు. ఓకే, ఇప్పుడు విడిపోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు పోయాకన్నా మేము వేసుకోవాలి అంటే వేసుకోవచ్చా? వేసుకుంటారు. వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోలేదనుకోండి వైఫ్, ఆవిడ ఇంకా ఒంటరిగానే ఉన్నారనుకోండి, అప్పుడు వేసుకుంటది. పర్మనెంట్ అలిమనీ ఇవ్వలేదు, ఆ టైంలో ఆయనకి శాలరీ లేదు, ఓకే. ఇప్పుడు శాలరీ వస్తుంది ఆయనకి, అది కనుక్కొని ఆవిడ వేసుకుంటది. ఓకే. సో అలా కూడా ఉంది, అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డివోర్స్ కేసు ఇస్తున్నప్పుడు పర్మనెంట్ అలిమనీ అవాయిడ్ చేశారు. అప్పటికి ఆయనకి శాలరీ లేదు, ఏ బిజినెస్ చేస్తున్నాడు, ప్రూఫ్లు లేవు, ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయారు ఆమె. ఆ తర్వాత ఆమెకి సమాచారం వచ్చింది, ఆయన ఫలానా చోట సంపాదిస్తున్నాడు, ఇన్కమ్ ఉందని తెలిసింది. సో ఆఫ్టర్ మ్యారేజ్ డిగ్రీ తర్వాత మెయింటెనెన్స్ ఆయనకి ఇప్పుడు వస్తుంది కాబట్టి నా మెయింటెనెన్స్ ఆర్డర్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా అని చెప్పి అదే కేసు వేసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా మళ్ళీ ఇంకో మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోవచ్చు. రీజన్ షీఈ్ నాట్ ఎట్ మ్యారీడ్, రీమ్యారేజ్ జరగలేదు అని. అంటే ఇప్పుడు మంత్లీ మెయింటెనెన్స్ కొన్నిట్లో ఇస్తారు, పర్మనెంట్ అలిమనీ కొన్నిట్లో ఇస్తారు. మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తున్న వాటిలో ఏంటంటే రీమ్యారేజ్ అయ్యే వరకు మెయింటెనెన్స్ ఇస్తారు, రాస్తారు కూడా ఆర్డర్లో కూడా. రీమ్యారేజ్ అయిన వెంటనే మెయింటెనెన్స్ స్టాప్ అయిపోతుంది. సో ఇలా ఒక్కొక్క కేసుకి తగ్గట్టు అది రకరకాలుగా మెయింటెనెన్స్ ఆర్డర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే.